ఫ్రెండ్స్, వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి. తెలంగాణ రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ విడుదల చేయడానికి రెడీగా ఉన్నట్లు ఒక ముఖ్యమైన సమాచారం అయితే వచ్చింది. మరొక 2-3 రోజుల్లోనే జాబ్ క్యాలెండర్ని విడుదల చేయనున్నట్లు ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. మొత్తం 18,000 పోస్టులను అయితే భర్తీ చేయడానికి షెడ్యూల్ని 2-3 రోజుల్లో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా జాబ్ క్యాలెండర్ని అయితే విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. ఆ వివరాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. పూర్తి వివరాలకు వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఎస్ఐ కానిస్టేబుల్, గ్రూప్ 2, గ్రూప్ 3, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫుల్ కోర్సుల్ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతుంది. ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసి మీకు కావాల్సినటువంటి కోర్స్ని బై చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, జాబ్ క్యాలెండర్ రెడీ. 2-3 రోజుల్లో రిలీజ్ చేయనున్న సీఎం రేవంత్. ఇక్కడ దాదాపు 18,000 ఉద్యోగాల భర్తీకి ప్లాన్. గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 కేటగిరీలోని పోస్టులకు అనేసి ఇచ్చారు. అలాగే ఫ్రెండ్స్, వీటితో పాటుగా మిగతా శాఖల్లో ఉన్నటువంటి ఖాళీ పోస్టులను కూడా భర్తీ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకి సంబంధించి, అలాగే ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి వివరాలు కూడా షెడ్యూల్లో ఉంటాయా లేదా అనేది ఈ జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన తర్వాత మాత్రమే తెలుస్తుంది. ఎందుకంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదల ఇప్పటికే చాలా రోజులైంది. గత ప్రభుత్వమే నోటిఫికేషన్ విడుదల చేస్తారనేసి అందరూ అనుకున్నారు, కానీ చివరి క్షణంలో కూడా విడుదల చేయలేదన్నమాట. ఇప్పుడు కొత్త ప్రభుత్వమైన ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ విడుదల చేసే అవకాశాలు అయితే ఉంటాయి. ఏదైతేనే జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన తర్వాత ఎస్ఐ కానిస్టేబుల్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలు ఉంటాయా లేదనేది మున్ముందైతే అతి త్వరలోనే తెలుస్తుంది. వచ్చే ఏడాది ఆగస్టు వరకు భర్తీ చేసే వివరాలతో షెడ్యూల్ని అయితే విడుదల చేస్తారండి. నోటిఫికేషన్ వచ్చిన 4 నెలల్లోపే ప్రక్రియ పూర్తి కానుంది. ఇప్పటికే శాఖల వారీగా జాబితా సిద్ధం. అధికారుల స్థాయిలో కసరత్తు పూర్తి అనేసి ఇక్కడ ముఖ్యమైన అంశాలు అయితే ఉన్నాయి. ఇక పూర్తి వివరాలు చూసుకుంటే జాబ్ క్యాలెండర్ సిద్ధమైంది. 2-3 రోజుల్లో విడుదల చేసేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నది. వచ్చే ఏడాది ఆగస్టు వరకు భర్తీ చేయనున్న పోస్టుల వివరాలతో దీనిని రూపొందించారు. దీనిని సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించాలని ఆఫీసర్లు భావిస్తున్నారు. వాస్తవానికి ఇప్పటికే దీనిని రిలీజ్ చేయాల్సి ఉండగా లోక్సభ ఎన్నికల కారణంగా క్యాలెండర్ రూపొందించే ప్రక్రియకు ఆటంకాలు ఎదురయ్యాయి. ఎన్నికలు ముగిసిన అనంతరం కసరత్తు మొదలుపెట్టిన అధికారులు శాఖల వారీగా ఉద్యోగ ఖాళీల వివరాలు సేకరించిన లిస్టును సిద్ధం చేశారు. ఇక్కడ మొత్తం 18,000 పోస్టులకు సంబంధించిన వివరాలతో షెడ్యూల్ని అయితే విడుదల చేయనున్నారండి. ప్రస్తుతం ఆయా శాఖల్లో ఉన్న ఖాళీలను గుర్తించినటువంటి ప్రభుత్వం వచ్చే ఏడాది సెప్టెంబర్ 30 లోపు ఖాళీ కానున్న పోస్టులను సైతం పరిగణలోకి తీసుకుంది. అందుకు అనుగుణంగా జాబ్ క్యాలెండర్ను తయారు చేసినట్లు సమాచారం. అందులో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4తో పాటు జిల్లా స్థాయి పోస్టుల వివరాలు, టీచర్స్, జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టుల వివరాలను విడివిడిగా పేర్కొన్నట్లు టాక్. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించే తొలి జాబ్ క్యాలెండర్తో సుమారు 18,000 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తున్నది. ఆగస్టు నుంచి నోటిఫికేషన్లు ఇచ్చేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారనేసి ఇక్కడ ముఖ్యమైన సమాచారం అయితే రావడం జరిగింది. ఈ 18,000 ఉద్యోగాల్లో ఖచ్చితంగా యూనిఫామ్ సర్వీస్ ఉద్యోగాలు, ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు అయితే ఖచ్చితంగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే రిక్రూట్మెంట్ జరిపి చాలా సంవత్సరాలు అవుతుంది కాబట్టి. ఇకపోతే ఇక్కడ నోటిఫికేషన్ ఇచ్చిన 4 నెలల్లోపే భర్తీ అనేసి ఇచ్చారు. ఏ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తారు, ఎప్పుడు ప్రిలిమినరీ పరీక్ష ఉంటుంది, ఎప్పుడు మెయిన్స్ నిర్వహిస్తారు, అపాయింట్మెంట్ ఎప్పుడు ఉంటుంది అనే అంశాలపైన క్లారిటీ ఇవ్వనున్నారు. నోటిఫికేషన్ ఇచ్చిన 4 నుంచి 5 నెలల్లోపు భర్తీ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఒకవేళ కోర్టు కేసులు పడితే ఆ ప్రభావం భర్తీ ప్రక్రియపై పడి నియామకాలు ఆలస్యమయ్యే ప్రమాదం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు అనేసి కూడా ఇక్కడ సమాచారం అయితే ఉందన్నమాట. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఈరోజు పత్రికాముఖంగా అయితే 2-3 రోజుల్లోనే జాబ్ క్యాలెండర్ని గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా విడుదల చేస్తారనేసి సమాచారం ఉంది. 2-3 రోజులు కాకుండా ఖచ్చితంగా వచ్చే వారంలో అయినా సరే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తే బాగుంటుంది అనేసి కూడా చాలామంది నిరుద్యోగ అభ్యర్థులు కోరుతున్నటువంటి పరిస్థితి అయితే ఉందన్నమాట. ఫ్రెండ్స్, జాబ్ క్యాలెండర్ వచ్చిన వెంటనే లేటెస్ట్ అప్డేట్ రూపంలో నేను మీకు వీడియో ద్వారా తెలియజేస్తాను.
మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.